మహిమగల కావడిబద్ద. హిమాలయ పర్వతాల్లో మానస సరస్సు సమీపంలో ఉండే పచ్చిక బయల్లో ఒక గ్రామం వాళ్ళు తమ ఆవులను మేపుకుంటూ ఉండేవారు. ఆవులను కాసేవాళ్ళు ఉదయము సాయంకాలము తమ ఆవులను లెక్క పెట్టుకుంటే లెక్క సరిగ్గానే ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఎవరైనా పని పెట్టుకుని లెక్క పెడితే ఒక ఆవు ఎక్కువ ఉన్నట్టు ఉండేది. ఇందుకు కారణం ఉండేది. అదేమంటే రోజూ కామధేనువు అదే బీడు మీదకు వచ్చి మిగిలిన ఆవులతో పాటు మేత మేసేది. అయితే కామధేనువు రావటం గాని పోవటం గాని చూసిన వాళ్ళు లేరు. ఆ కారణం వల్ల ఆవులన్నీ పచ్చిక బయలులో మేసేటప్పుడు అదనంగా కనిపించే ఆవు కామధేనువని కాపలా వాళ్ళకెవరికీ తెలియదు. ఆ సమీపంలోనే ఒక గ్రామంలో ఒక ముసలివాడు ఉండేవాడు. వాడు రోజూ మధ్యాహ్నం వేళకి కావడిబద్ద భుజాన వేసుకుని అడవిలోకి వెళ్ళేవాడు. అక్కడ ఎండు చితుకులు ఏరి మోపులు కట్టి మోయగలిగే మటుకు కావడిబద్ద రెండు చివరలా తగిలించుకుని గ్రామానికి తెచ్చి వాటిని అమ్మి సంసారం గడుపుకునేవాడు. కాని పాపం ఆ డబ్బు వాడికి చాలకుండా ఉండేది. ఒకనాడు ఈ పేదవాడు అడవికేసి వెళుతూ ఉండగా దారికి అడ్డంగా ఆవులు మేతమేస్తూ కనిపించాయి. వాడు తన కావడిబద్దతో వాటిని అదిలిస్తూ దారి చేసుకుని ముందుకు వెళ్ళాడు. ఇలా వెళ్ళటంలో కావడిబద్దకు కామధేనువు రోమాలు తగిలి అది పాతది కావటం వల్ల దాని పగుళ్లలో కొద్దిగా ఇరుక్కున్నాయి. తాను కామధేనువును అదిలించిన సంగతిగాని దాని రోమాలు తన కావడిబద్దలో ఇరుక్కున్న సంగతిగాని వాడికి తెలియదు. వాడు మామూలు ప్రకారమే చితుకులు మోపు కట్టుకుని కావడిబద్దకు తగిలించుకుని భుజానికెత్తుకుంటే కావడి అంతా కలిసి కూడా కాకి ఈకంత బరువు లేదని అనిపించింది. ముసలివాడు ఆశ్చర్యపడి మరిన్ని చితుకులు మోపులు కట్టి కావడికి రెండు వైపులా వేశాడు. అప్పటికీ కావడికి కట్టిన బరువు కాకి ఈకంతే ఉంది. ముసలివాడికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. వాడు చితుకులను తన భుజం ఎత్తు మోపులు కట్టి కావడిబద్దకు ముందు వెనకలా తగిలించి సునాయాసంగా వాటిని మోసుకుంటూ గ్రామానికి వెళ్ళాడు. చితుకులు అమ్మగా ముసలివాడికి మామూలుకు 4 డబ్బు వచ్చింది. ఆ విధంగా వాడి ఇంటి ఖర్చులన్నీ పోగా కొంత డబ్బు మిగిలింది. ఆ రోజు లగాయతూ ముసలివాడు రోజూ ఆ కావడిబద్ద ధర్మమా అంటూ అంతులేని చితుకులను అవలీలగా గ్రామానికి మోసుకువచ్చి వాటిని అమ్మి సుఖంగా కాలక్షేపం చేయసాగాడు. ఒకనాడు ముసలాడు కావడితో వస్తుండగా ఒక ధనికుడు ఎదురై, అబ్బో, ఇంత బరువు మోసేవాడు ఎంత బలశాలి అయింటాడో అనుకున్నాడు. కాని తీరా దగ్గరగా చూస్తే కావడి మోసేవాడు ముసలివాడు. ఏరా ముసలి, ఈ ఈడుకు ఇంత బరువు మోస్తున్నావే అన్నాడు ధనికుడు. నాదేముంది బాబయ్య, నేనిందులో 4వ వంతు మొయ్యగలుగుదునా? ఆ మహిమంతా కావడిబద్దది అన్నాడు ముసలివాడు. ధనికుడు నమ్మలేదు. తాను స్వయంగా కావడి ఎత్తి చూశాడు. ఒక్క వేలుతో ఎత్తితే చాలు కావడి సునాయాసంగా పైకి లేస్తున్నది. ముసలాడా, మాకు నీళ్లు మోసేవాడు చస్తున్నాడు. ఈ కావడిబద్ద అమ్ముతావా? 300 మాడలిస్తాను అన్నాడు ధనికుడు. ముసలివాడు మొదట ఇవ్వనన్నాడు గాని తర్వాత సరేనన్నాడు. ఎందుకంటే 300తో తాను బతికున్నన్నాళ్ళు కడుపులో చల్ల కదలకుండా జీవించవచ్చు. వాడు ఊళ్ళో చితుకులు అమ్మి కావడిబద్ద ధనికుడికిచ్చి డబ్బు పుచ్చుకున్నాడు. ధనికుడు ఆ కావడిబద్దను ఇంటికి తీసుకుపోతూ పరీక్షగా చూస్తే అది చాలా పాతదిగా కనిపించింది. అక్కడక్కడ పేడు రేగి ఉంది. అందుచేత ఆయన దారిలో వడ్రంగి చేత సన్నగా చిత్రిక పట్టించి నున్నగాను నాజుగ్గాను చేయించి ఇంటికి తీసుకుపోయాడు. కాని వడ్రంగి చిత్రిక తగులుతూనే కామధేనువు రోమాలు పోయి అది మామూలు కావడిబద్ద అయిపోయింది. కథ సంపూర్ణం.